చౌదరి గారు ఓ నాయుడు గారు, రెడ్డి గారు ఓ రాజు గారు, మీ పేరు చివర్లో ఆ తోకలెందుకు అని ఒక సినిమా పాటలో కులం గజ్జిని తీవ్రంగా ఎండగడతాడు ఒక రచయిత. కానీ పేర్ల చివర్లో ఉండే ఆ తోకలే రాజకీయాల్ని శాసిస్తాయని, ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయిస్తాయని పొలిటికల్ పార్టీలు గాఢంగా నమ్ముతాయి. దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణలో రాజుకున్న కులాల కుంపట్లు. వీటి పుట్టుకేంటి, పర్యవసనాలేంటి, డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పదకొండేళ్ల కిందటి ముచ్చట ఇది. రాష్ట్ర విభజన ఖరారైన సమయంలో మిగతా విషయాల మాట అలా ఉంచితే ఒక వర్షన్ అయితే గట్టిగా వినిపించింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ ఒక్క కారణంతోనే నలిగిపోతుందని, చితికిపోతుందని, బాగా పల్చనైపోతుందని మేధావులు చెప్పేవారు. అదే కారణంతో తెలంగాణ పీస్ఫుల్గా ఉంటుందని, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఒక అంచనా కూడా వేశారు. ఆ ఒక్క మూల కారణం ఏమై ఉంటుంది? రెండు రాష్ట్రాల మీద కంబైన్డ్గా ఆ రేంజ్లో ప్రభావం చూపేంత సీరియస్నెస్ దానికి ఉందా? ఆ కామన్ కాజ్ ఏంటన్నది ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, యు ఆర్ కరెక్ట్. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయింది. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని, ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. కొన్ని తరాల పాటు నిలబడే విలువలు, సిద్ధాంతాలు, భావజాలాలు కాదు, వేగంగా డెలివరీ ఇచ్చే స్విగ్గీ పాలిటిక్స్ కి ఇప్పుడు గిరాకీలెక్కువ. జైపాల్ రెడ్డి స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా కడుపు చించుకుని కాళ్ల మీద పడేసుకున్నారు. వర్తమాన రాజకీయాలంటేనే వెగటు పుడుతోందని చెప్పకనే చెప్పేశారు. జైపాల్ రెడ్డి లాంటి స్వచ్ఛమైన రాజకీయాలు చేసే నాయకులు ఇప్పుడు ఎక్కడా, వాళ్లకు నీడనిచ్చే పార్టీల అడ్రస్ ఎక్కడా అనేది ఆయన ఆవేదన. కాలేజీల్లో మళ్లీ యూనియన్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయాలని సిన్సియర్ గా ఒక పిలుపు కూడా ఇచ్చారు. కానీ యూత్ ని వెల్కమ్ చేసేంత సమున్నత స్థాయిలో ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయా? ఎక్కడికో ఎందుకు? ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న తెలంగాణలోనే నిఖార్సైన స్వచ్ఛమైన రాజకీయాల ఆచూకీ కొద్ది కొద్దిగా గల్లంతవుతోందా అనే సందేహాలొస్తున్నాయి. 10 ఏళ్ల పాటు సాగించిన కల్వకుంట్ల పాలనైనా, ఏడాదికి పైగా నడిచిన ఇందిరమ్మ పాలనైనా, రేపటి రోజు పవర్లోకి రావాలని ఉవ్వెళ్లూరుతున్న కమలనాథుల పాలనైనా, అన్ని జమానాలకు, అన్ని పార్టీలకు కామన్ మినిమం ప్రోగ్రామ్ అయితే ఒకటుంటుంది. లైమ్ లైట్ లో ఉండడానికి, మనసారా తిట్టుకోవడానికి, ఆ విధంగా అవతల పార్టీని ఓవర్టేక్ చేయడానికి వీళ్లకొక సబ్జెక్ట్ కావాలి. విచిత్రం ఏంటంటే వీళ్లు వెతుక్కునే పని లేకుండా ఆయాచితంగా దొరికిపోతున్నాయి అటువంటి పొలిటికల్ టాపిక్లు. అపోజిషన్ లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. మొన్నటిదాకా కంపు కొట్టిన బూతు వ్యాఖ్యానాలు తెలంగాణ గడ్డ మీద తీన్మారాడేశాయి. తర్వాత బీసీ రిజర్వేషన్ల మీద పేటెంట్ రైట్ కోసం ఎవరికి వాళ్లు ఫైటింగ్ షురూ చేసుకున్నారు. వెనుకబడిన కులాల ఓటర్లతో మైండ్ గేమ్ ఆడుకున్నారు. ఇప్పుడు కులాల కుంపట్లతో సలసలా కాగుతోంది తెలంగాణ రాజకీయం. ఏపీ వైపు నుంచి వచ్చిన గెస్ట్ క్యారెక్టర్ సీఎం రమేష్ వ్యాఖ్యలతో తెలంగాణలో కులకలం రేగింది. రెడ్లట పోతారు, కమ్మల్ని మేము నమ్మేదానికి లేదు, ఎందుకంటే కమ్మకు వ్యతిరేకం కాబట్టి మేము కూడా వ్యతిరేకమని నువ్వు చెప్పిన మాట వాస్తవం కాదా? తెలంగాణలో రూపు మార్చుకుని పచ్చిగా తయారవుతున్న రాజకీయాన్ని గమనించారా? ఒకప్పుడు నింపాదిగా, నాజుగ్గా, ఉద్యమ ఫ్లేవర్ తో కాస్త హుందాగా కనిపించిన తెలంగాణ పొలిటికల్ చిత్రం ఇప్పుడు మరకల బారిన పడుతోంది. చేతల సంగతేమో కానీ మాటలు మాత్రం వినసొంపిగా లేవు. బీప్ సౌండ్లకి అడ్డంగా దొరికిపోతున్నాయి. చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. తినగ వేము తీయగా నుండు అన్నట్లుగా వినగ మన రాజకీయాల్లో బూతులు కూడా అలవాటైపోతాయి. ఇటీవల కాలంలో తెలంగాణ పొలిటికల్ సీన్లో బూతు పదార్థం పెరిగిపోయింది. మామూలు బూతులు దాటి బండ బూతులు దాకా వెళ్లింది వ్యవహారం. ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోయిన కేటీఆర్ మైకులు పగిలే స్థాయిలో మసాలా దట్టించారు.
ప్రత్యర్థులపై అటాక్ చేయడంలో కేటీఆర్ స్టైల్ మార్చారా అని బీఆర్ఎస్ క్యాడర్లోనే చెవులు కొరుక్కున్నారు. కొన్ని రోజులు ట్యాపింగ్, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద. ఏదో ఉచ్చులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పా ఉన్నా, మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు. నేను ఏదో గుండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? బీజేపీ నుంచి ఈటెల, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అండ్ మైనంపాటి, ఇలా ఎవరి పెతాపాలు వాళ్ళు చూపిస్తుంటే అధికార పక్షం కూడా నోరు జాడించడం మొదలుపెట్టింది. ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. నోరు తెరిస్తే చాలు నాయకుల నుంచి బూతు ముచ్చట్లు వరదలా పారుతుంటే టీవీలు చూస్తున్న జనాలు రెండు చేతులతో చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే సోషల్ మీడియాలో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లుగా మారిపోయారు కొంతమంది తెలంగాణ పొలిటికల్ లీడర్. పోటాపోటీ బూత్ కాంటెంట్ తో కంపు కొట్టిన తెలంగాణ పొలిటికల్ పార్టీలు ఇప్పుడు తమకు అస్సలు అలవాటు లేని కులాల చిచ్చుతో కుస్తీలు పడుతున్నాయి. సీఎం రమేష్ వ్యాఖ్యలు రాజేసిన కులాల కుంపట్లు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య గ్యాప్ ని పెంచడమే కాదు, అంతకు మించిన కౌంటర్లతో ఓరల్ పొల్యూషన్ క్రియేట్ అయింది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ రేస్, ఆ రేస్, ఇలా అవినీతి అక్రమాల కంటెంట్తోనే నిండుగా కలర్ఫుల్గా కనిపించింది ఇన్నాళ్లు తెలంగాణ రాజకీయం. ఈ కలర్కు ఇప్పుడు కులం ఫ్లేవర్ కూడా అంటుకుంది. కులమేరా అన్నిటికీ మూలం అంటూ రాజకీయాల్లో కులం కాడుకుండే ప్రయారిటీస్ని గుర్తు చేసుకుని తమకు అలవాటు లేకపోయినా తనివి తీరా కులాల కుంపట్లను రాజేసుకుంటున్నాయి తెలంగాణలో రాజకీయ పార్టీలు. ఇక్కడ ఏది పట్టుకున్నా సంచలనమే. తెర మీదకొచ్చిన ఏ అంశమైనా గప్పున రాజుకుని రాజకీయాల్లో నిప్పు పుట్టిస్తోంది. నేతల మాటలు కూడా కోటలు దాటి సినిమా డైలాగ్లకు మించి సెటైర్లు పండుతున్నాయి. మొన్న మధ్య ధన్గఢ్ రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతి కుర్చీ ఖాళీ అయింది. మన దత్తాత్రేయకి ఇచ్చేయండి అని కాంగ్రెస్ వాళ్ళు ఉచిత సలహా ఇస్తే పొన్నం ప్రభాకర్ కో, మహేష్ గౌడ్ కో మీరు సీఎం సీట్ ధారాదత్తం చేయండి అని రివర్స్ పంచులు పేల్చేశారు కమలనాథులు. ఇలా కొంచెం నీరు కొంచెం నిప్పుతో రసవత్తరంగా మోస్ట్ ఎంటర్టైనింగ్ గా అనిపించుకుంటున్న తెలంగాణ పాలిటిక్స్ లో సడన్ గా ఒక సీరియస్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఒక రేంజ్ లో కెలికి పారేసింది. అంటే నువ్వెంత దుర్మార్గుడివి, రాజకీయాల్లో ఎంత తెలివి తక్కువ వాడి అనేది ఈరోజు నేను చెప్పాలి. ఈ కమ్మనా మేము నమ్మమన్నా అన్నాం. ఇంకెవరిని నమ్ముతావయ్యా నువ్వు? ఎవరిని నమ్మట్లేదు. నీతో అంటే రెడ్లు కూడా మాతో ఉండరు. మేము ఎంత రెడ్లకు ఏమి చేసినా కూడా రెడ్లు అట్ట పోతారు. కమ్మల్ని మేము నమ్మేదానికి లేదు. ఎందుకంటే కమ్మకు వ్యతిరేకం కాబట్టి మేము కూడా వ్యతిరేకమని నువ్వు చెప్పిన మాట వాస్తవం కాదా? కంచగచ్చిబౌలి భూముల తాకట్టుకు సహకరించినందుకు రేవంత్ రెడ్డి సీఎం రమేష్ కు 1600 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ ను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారన్నది కేటీఆర్ కామెంట్. దానికి కౌంటర్ ఇస్తూ చాలానే పంచులు పేల్చారు సీఎం రమేష్. అందులో మొదటిది బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ ప్రయత్నం. దీన్నైతే ధీటుగానే తిప్పికొట్టింది కార్ పార్టీ. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికన, హైదరాబాద్ వేదికన చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినట్టు అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? ఒకవేళ బీజేపీలో కలవదలుచుకుంటే బండి సంజయ్ కంటే సీఎం రమేష్ మునగాడని ఒప్పుకుంటుండా? బండి సంజయ్ ఏంటంటే నేను పనికిమాలిలోని నన్ను ఇక్కడ లెక్కబెట్టలేదు, నన్ను లెక్కబెట్టక అక్కడెక్కడో ఉన్న కడప ఆయన దగ్గర పోయినరు అని చెప్పదలుచుకున్నాడా? ఏం చెప్పదలుచుకుని బండి సంజయ్ బ్రెయినుడే మాట్లాడుతున్నాడు అసలేమన్నా. కానీ సీఎం రమేష్ పిలిచిన ఇంకో డైనమైట్ కులాలకు సంబంధించింది. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రస్తావించిన కమ్మ రెడ్డి సౌండ్ తెలంగాణలో రీసౌండ్ ఇచ్చింది. ఆ రెండు సామాజిక వర్గాలను కేటీఆర్ పరిగట్టుకుని దూషించారంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బీఆర్ఎస్ ను కొంచెం సేపైనా డిఫెన్స్ లో పడేసింది. తేరుకున్న గులాబీ అధిష్టానం కమ్మ కామెంట్ కు కమ్మ వాళ్లతోనే కౌంటర్ ఇప్పించింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆ బాధ్యత తీసుకున్నారు. నీ కోడలు కమ్మ, మరి నువ్వెంత పౌరుషంగల్లోడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. రెండు రాష్ట్రాల్లో ఉన్న కమ్మోళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కమ్మోళ్ళకి తెలియజేయాలి. కనీసం నీకు అవగాహన లేకుండా ఏదో ఇప్పుడు నీకు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కావలించుకొని ప్రభుత్వాల్లో పనులు దోపడి చేసుకోవడానికి ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వలన ఈ కమ్మ సమాజానికి తప్పుదోవ పట్టడం ఇది చాలా పొరపాటు. అసలు మాటలు మాట్లాడకు. తెలంగాణ
జనాభాలో చెప్పుకోదగ్గ సైజులో ఉంది కమ్మ సామాజిక వర్గం. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 5,15,000 మంది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో 6 లక్షల మంది కమ్మ ఓటర్లున్నట్టు ఒక అంచనా ఉంది. రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్లు తెలంగాణలో 6% మించి ఉంటారు. రాజకీయాల్లో ప్రతి ఓటు కీలకమే కనుక ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకూడదు కనుక, మ్యాటర్ కులాలకు సంబంధించింది కనుక, అంశం సున్నితమైనది కనుక ఆచితూచి మాట్లాడాల్సిన అత్యవసర పరిస్థితుల్లో పడ్డాయి పార్టీలు. ముందుగా ఉలిక్కిపడి మేలుకుని డామేజ్ కంట్రోల్లోకి దిగింది బీఆర్ఎస్ పార్టీ. కమ్మ రెడ్డి కులాలకు ఆత్మబంధువు కేసీఆర్ అంటూ సర్టిఫికేట్ కూడా ఇచ్చుకుంది. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం కోసం బీఆర్ఎస్ నుండి సిన్సియర్ అప్పీల్ కూడా వెళ్ళింది. తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కున పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. కమ్మ సామాజిక వర్గాన్ని కేటీఆర్ కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలన్నీ పార్టీల్లోనూ కలకలం రేపేశాయి. చిన్న పెద్ద అందరు కమ్మ నేతలకు మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఆధారాలు చూపాలని సీఎం రమేష్ కు, క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కు డిమాండ్లు వెళుతున్నాయి. కమ్మ సామాజిక వర్గం మీద మీరు మాట్లాడినట్టు సీఎం రమేష్ మీ మీద ఏదైతే ఆరోపణ చేశాడో దాన్ని మీరు అనలేకపోతే మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకపోతే మీరు అన్నట్టుగానే మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ ఏదంటే ఏపీ పేరు చెప్పేవారు. జనాభా లెక్కలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు అక్కడ క్రియాశీలకంగా ఉంటాయి. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. టికెట్ల పంపకాల నుండి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల్లో కూడా కుల సమీకరణాలు వర్కౌట్ చేస్తారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి నేతలు సైతం కులాల పేర్లు చెప్పి పొలిటికల్ అడ్వాంటేజ్ పొందడం ఏపీకి మాత్రమే సాధ్యం. ఇప్పుడు కుల రాజకీయాల అంటువ్యాధి ఏపీ నుండి తెలంగాణకు సోకినట్టుంది. సీఎం రమేష్ గారికి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇప్పటికే ఇటువంటి కుటిరయత్నాలు చేసి కులాల మధ్య కుంపట్లు పెట్టి ఆ అగ్గిలో చలిగాసుకుంటూ ఓటు సంపాదించుకునే ప్రయత్నం మీ పక్క రాష్ట్రంలో చేశారు. తెలంగాణలో దయచేసి చేసే ప్రయత్నం చేయొద్దు. ఊరికే తిట్టుకోరు మహానుభావులు. పవర్ఫుల్ శాపనార్థాలతో ఒకరికొకరు తూట్లు పొడుచుకుంటూ ఒక పార్టీ ఇంకో పార్టీ ఘాట్లు పెట్టుకుంటూ ఇంతలా ఆయాసపడిపోతున్నారేంటి? దీని వెనుక అర్థం పరమార్థం వేరే ఏదో ఉండే ఉంటుంది కదా. ఎవరు ఏ టాపిక్ తీసినా, ఏ కులం గురించి మాట్లాడినా రాబోయే స్థానిక ఎన్నికల్లో విక్టరీయేగా వీళ్ళ టార్గెట్. ఇప్పటికే బూతులు, కులాల కుంపట్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. దీనికి అండర్ కరెంట్ గా బీసీ రిజర్వేషన్ల పేరుతో ఇంకో రగడా షురూ అయింది. ఇక్కడ మాటల్నే కాదు, వ్యూహాల్ని పదనెక్కిస్తున్నాయి పార్టీలు. స్థానిక ఎన్నికలే అజెండాగా చకచకా మారిపోతున్నాయి పొలిటికల్ ఈక్వేషన్స్. గల్లీలోనే కాదు, ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీలు. బీసీలకు 41% కోటా పక్కా అంటోంది హస్తం పార్టీ. ముస్లింలు లేకుండా 46% ఇవ్వాల్సిందే అంటోంది బీజేపీ. మీరిచ్చే రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎవరు కల్పిస్తారు అనే లాజిక్ తీస్తోంది బీఆర్ఎస్. ఇక్కడ రిజర్వేషన్లపై ఎవరి గోల వారిదే. విజయవంతంగా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి అమలు కోసం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ దగ్గరకు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా తమ పార్టీని బీసీల ఛాంపియన్ గా ప్రకటించుకుంటోంది. మరోసారి రాష్ట్రపతిని కలిసి ఆర్డినెన్స్ ఆమోదం కోసం ఒత్తిడి చేయాలని నిర్ణయించింది మంత్రివర్గం. ఆగస్టు 5 నుండి 7 వరకు ఢిల్లీ వేదికగా యాక్షన్ పార్ట్ షురూ చేయబోతోంది రేవంత్ టీమ్. బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముస్లిం రహిత బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది. ముస్లింలను బీసీల్లో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అది బీసీ బిల్ కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్, అడ్డుకుని తీరుతామని భీష్మించుకుంటోంది కమలం పార్టీ. ఏంటి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా మీ లెక్కల్లో బీసీయేనా అనే లాజిక్ తో కొడుతున్నారు కమలనాథులు. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీకు. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషను. బీసీల బూచి పేరుతోనే ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు
వాళ్ళు ఏ ప్రభుత్వం ప్రభుత్వ కొమ్ము కాస్తారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ కోసం ఇలా పాకులాడుతూ ఉంటే బీసీల్ని ప్రసన్నం చేసుకునే విషయంలో బీఆర్ఎస్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ భవన్లో బీసీ నేతల్ని సమావేశపరిచి మీకు మేమున్నామంటూ భరోసానిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనకు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అటు బీజేపీ తీరును కూడా తప్పుపడుతోంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తోన్న బీసీ రిజర్వేషన్లను గుర్తు చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణలో మాత్రమే ముస్లింలతో లింక్ పెట్టి బీసీ కోటాను అడ్డుకోవడం దారుణం కాదా అనేది కార్ పార్టీ ప్రశ్న. మీరు ఇవ్వచ్చు, దేశవ్యాప్తంగా అమలు చేయని చెప్పొచ్చు, 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మీ దగ్గర చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికి అవకాశం ఉన్నా లేదు, ముస్లింలు కలిపింది కనుకనే మేము చేస్తలేమని చెప్పడం మాత్రం తప్పది. కాంగ్రెస్ ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్ ఫార్ములాపై ఇప్పటికే ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ బిల్ సాధన కోసం పోరుబాట పట్టారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయాలన్నది తెలంగాణ జాగృతి కార్యాచరణ. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ అంశంపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లరు అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారామె. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం బీసీ రిజర్వేషన్ల చుట్టూ జరుగుతోన్న మైండ్ గేమ్ లో మజ్లిస్ పార్టీ ఎటువైపు అనే ప్రశ్న కూడా ఆలోచింపచేసేదే. ముస్లింలు లేని బీసీ కోటా కావాలంటున్న బీజేపీ, ముస్లింలతో కూడిన బీసీ కోటాపై ఆర్డినెన్స్ చేసిన కాంగ్రెస్ ఈ చిక్కుముడి వీడి ముస్లిం సహిత బీసీ రిజర్వేషన్లను ఆమోదించుకొస్తేనే రేవంత్ సర్కార్ సక్సెస్ అయినట్టు. ఇప్పటిదాకా కాంగ్రెస్ తో చెలిమి చేస్తోన్న మజ్లిస్ పార్టీ ఆ తరుణం కోసమే ఎదురు చూస్తోంది. ఇలా ఒకరి చిత్తశుద్ధిని ఇంకొకరు శంకించుకుంటూ ఒక పార్టీ వ్యూహాన్ని మరొక పార్టీ నిశితంగా గమనిస్తూ దాగుడు మూతలాడుతూ బీసీ రిజర్వేషన్ల టాపిక్ ను తలో దిక్కు లాగే వాళ్లే అందరూ. గతంలో అన్ని పార్టీలు బీసీ పాలిటిక్స్ విషయంలో బొక్కబోర్లా పడ్డవే. ఎందుకంటే 50% పైగా బీసీలున్న తెలంగాణలో బీసీ ఓటు చుట్టూ రాజకీయం నడపడం కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల సమయంలో బీసీ జపం చేయడం పార్టీలకు మామూలే. 2014లో పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ ప్రెసిడెంట్ కుర్చీ ఇచ్చి బీసీ ఓట్లకు గ్యాలం వేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉనికే లేని వెలమ సామాజిక వర్గం నుండి కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం కూడా గతంలో బీసీ కార్డ్ బలంగా ప్లే చేసింది. ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీకి ఆశించిన ప్రయోజనం దక్కలేదు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో రాసి మరీ ప్రచారం చేసుకున్న బీజేపీకి సైతం నిరాశగా ఎదురైంది. విపక్షంలో ఉంటూ 3 కీలక పదవుల్ని బీసీలకు దక్కకుండా చేసిన బీజేపీకి బీసీల గురించి మాట్లాడే హక్కెక్కడా అని ప్రశ్నిస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్లు. అటు ఏ రాష్ట్ర చరిత్ర చూసినా బీసీలు ఒక్కుమ్మడిగా నిలబడి ఫలానా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయన్న దాఖలా లేదు. తెలంగాణలో కూడా బీసీ సామాజిక వర్గాల మధ్య ఐక్యత లేదన్న వాదన ఒకటుంది. వెనుకబడిన వర్గాల్లోనే ఒక కులం వాళ్లు మరో కులం వాళ్లను తక్కువగా చూసే సందర్భాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ ఏకీకరణ అనేది అసాధ్యం. అయినా అన్ని కులాల వాళ్లు ఓట్లేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది. ఈ చిన్న సూక్ష్మాన్ని మర్చిపోయి తెలంగాణలో పార్టీలన్నీ ప్రయాసపడిపోతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సాకుతో మాటలతో మంటలు రేపుతూ కులాల మధ్య మతాల మధ్య దూరాలు పెంచి పబ్బం గడుపుకుంటున్నాయి.